ఫేస్ గారు నమస్తే అండి, రైతు మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ. మీరు చూస్తుంది కిసాన్ అంగడి. మనం ఇక్కడ బీర తోటలో ఉన్నాము. ఇక బీర తోటకు సంబంధించినటువంటి తెల్లదోమ ఎక్కువ ఉధృతి పెరుగుతూ ఉంటుంది, అలాగే పచ్చదోమ బాగా వస్తూ ఉంటుంది. దీనికి ఏంటంటే ప్రకృతి పద్ధతిలో మనము ఇక చిన్న రెమెడీ అనమాట. ఇవి జిగురట్టలు కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ పసుపు తెలుపు ప్లేట్లు అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ యొక్క గమ్ స్టిక్, దీనికి గమ్ ఉంటుంది. ఈ యొక్క గమ్ముకి ఏంటంటే అతుక్కుపోతాయి అనమాట. సో మనము ఒకటి ఇన్స్టాలేషన్ చేద్దామండి. ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పురుగు ఈ యొక్క పసుపు రంగుకి ఆకర్షణమై తద్వారా ఎక్కువగా దోమ అనేది దీనికి అంటుకుపోతుంది. సో రైతు సోదరులందరూ కూడా ఈ ఇటువంటి ప్లేట్లు ఎకరానికి 10 నుంచి 15 పైబడి మనం ఇట్లా పెట్టుకున్నట్లయితే సాయంత్రానికి మనకి పూర్తి దశలో ఇవన్నీ కూడా అంటుకుపోతాయి. అంటుకుపోయినప్పుడు ఏంటంటే ఎక్కువ కనుక ఉధృతి కనుక ఎక్కువ ఉన్నట్లయితే రైతు సోదరులు ఖచ్చితంగా మనము వేప గింజల కషాయం లేదా ఇంగు ద్రావణాన్ని పిచికారి చేసినట్లయితే మనం ఈజీగా కంట్రోల్ అవుద్ది. రైతు సోదరులందరూ కూడాను మరిన్ని వివరాలకు మా యొక్క కిసాన్ అంగడి ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.